చేస్తే ఎముకలన్నీ బయటకు వచ్చేస్తే పుర్రే తల నుంచి విడిపోయి బయటకు వచ్చేస్తే నేనేమిటి మిగిలేది? భస్మం ఒక్కటే మిగులుతుందండి. చివరికి కాలిపోయాక చివరికి మిగిలేది భస్మం, చివరికి మిగిలేది బూడిద. అందుకే ఆ శివుడికి ఆ చివరికి మిగిలేది ఇష్టం. భస్మాభిషేకం అని చేస్తారు, గుళ్ళల్లోనూ చేస్తారు. ప్రత్యేకించి ఉజ్జయిని మహానగరంలో మహాకాళేశ్వర స్వామికి భస్మాభిషేకం చేస్తారు. ఆ దృశ్యం చూస్తే చాలా పుణ్యం అంటారు. ఏం భస్మమో తెలుసా? మామూలు విభూతి కాదండి. మహాకాళేశ్వరంలో ఆ క్షేత్రం ఎదురుగా శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో ఆ రోజు ఉదయం పొద్దున్న 10 గంటల్లోగా తగలబెట్టినటువంటి బూడిదనే పట్టుకొస్తారు. నిన్నటి సాయంత్రం తాజా బూడిద, అప్పటికప్పుడు కాల్చిన శవం యొక్క బూడిద. మన కాఫీ వేడిగా ఉండాలంటామే, ఆయన శివుడు భస్మం వేడిగా ఉండాలని చెప్పి ఆయనకి ఇష్టం అయింది. ఎందుకని? ఎప్పటికైనా నువ్వు ఎంత సంపాదించినా సరే మిగిలేది బూడిద. నువ్వు ఎంత మందితో ఎన్ని సంబంధాలు పెట్టుకున్నా సరే మిగిలేది బూడిద. నువ్వు ఎంత ఉన్నత పదవిని అధిరోహించినా సరే మిగిలేది బూడిద. ఆ బూడిదనే నేను ధరిస్తున్నా. గ్రహించు, గ్రహించు. ఇది శివతత్వం, ఇది శివతత్వం. ఆ మాట రామాయణంలో రాముడు చెబుతాడు. అది చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. సర్వే క్షయాంతా నిచయాక పతనాంతా సముచ్ఛ్రయాక సంయోగా విప్రయోగాంత మరణాంతం చ జీవితం. ఒక సందర్భంలో దుఃఖానికి లోనై రాముడు లక్ష్మణుడితో అంటాడు ఈ మాట. లక్ష్మణ, ఎందుకు పెంచుకుంటామయ్యా ఈ బంధాలన్నీ తెలియదు. పతన సర్వే క్షయాంతా నిచయాక. నిచయం అంటే డబ్బు సంచి, ధనం, బంగారపు నాణ్యాలు మూట కట్టిన సంచిని సంస్కృతంలో నిచయం అంట. పోగేశాడు 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 బాగా. ఎవరికి ఇవ్వలేదు, వీడు తినలేదు. ఇందాక చెప్పిన పిసిరు కొట్టువాళ్ళగా. కానీ సర్వే క్షయాంత నిశ్చయాక, ఆ ధనమంతా అక్కడే ఉంటుంది. వీడు ఊపిరాగిపోతుంది. చివరికి వీడికి పుట్టే కొడుకు కూడా ఎలాంటి వాడు పుడతాడంటే, పురోహితులు వచ్చి మీ నాన్నగారి పేర 16 దానాలు చేయాలంటే మొత్తం అంతా కలిపి 16 రూపాయలు గిట్టుబాటు అయ్యేలా చూడమంటాడు. అంత దరిద్రుడు పడతాడు వీడికి. తండ్రి పేరు మీద దానాలు చేయండి, వాడికి సద్గతులు కలగవయ్య అంటే పోతే పోనేయండి, నాకేమీ, నేను నా పెళ్ళం ముఖ్యం అంటారు. ఇటువంటి సంతానం ఎందుకు కలుగుతారంటే మన బుద్ధుల కారణంగా. ఏమైంది ఈయన గతి? అందుకే జీవుడు బతుకుండగానే తన సంపదలను అవసరమైనంత అట్టిపెట్టు. ఈ దరిద్రం మండపేట నుంచి పోతే చాలు. అది కూడా అమ్మేసి సంపాదించుకోవాలా? అంత అవసరమా? ఓ పొలం అమ్మాయంటే అర్థం ఉంది, ఇల్లు అమ్మాయంటే అర్థం. పాత బట్టలు అమ్మడం ఏమిటండి? గిన్నెల కోసం పాత పేపర్లు అమ్మడం ఏంటంటే అంత దరిద్రుడు మనం. అది కూడా తూకం దగ్గర ఇలా కూర్చుని కాలేలా ఎయ్ సరిగ్గా ఎంత షోకు, ఎంత వైభవమో. వాడి మీద పెత్తనం ఇక్కడ. ఇంత చేస్తే వాడు 1/4 కేజీ తేడా చేస్తాడమ్మా. నీకు పోయేదంతా 20 రూపాయలు. 20 రూపాయలు నీకున్న 2000 కోట్ల ఆదాయంలో లెక్క. దానికోసం ఇక్కడ ఇలా కూర్చోవాలా? బెజవాడ కనకదుర్గలా చేసేపేసి మన పెత్తనాలు ఈ 20 రూపాయల కోసం. ఎందుకేవాలా? ఎంత పొడుగో. ఇది ఉన్నంతకాలం మనం ఎన్ని గుళ్ళు తిరిగినా ఒకటే, ద్వాదశ లింగాలు చూసినా ఒకటే, ఏకాదశి రుద్రులకు అభిషేకం చేసినా ఒకటే, ఏం చేసినా ఒకటే, మొత్తం అన్ని పోయినట్టే. అందుకే పతనాంత సముచ్ఛ్రయాక. నువ్వు ఎంత డబ్బు అంతే, ఎంత కూడబెట్టినా పోతుంది. పతనాంత సముచ్ఛ్రయాక. ఎంత పెద్ద పదవిలో నువ్వు ఉన్నా ఒకనాడు నిన్ను దించేయడం ఖాయం, అనుమానమేం లేదు ఇక్కడ. పతనాంత సముచ్ఛ్రయాక. ఇంత మహారాజ పదవిలో ఉన్నా సరే మన్నాడు శ్మశానంలో ఉండాల్సిందే. పోయి ఇక్కడ మృత్యు వస్తే లేదు, ఉండగానే దించేయచ్చు. దానికేముంది? ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ప్రత్యక్షంగానే చూస్తూ ఉన్నాడు ఇక్కడ. ఏ పెద్ద పదవిని చూసుకుని ఎవ్వరూ మురిసిపోవలసిన అవసరం లేదు. ఇంకోటి అందరికీ ఉపయోగపడే మాట చెబుతున్నాడు రామాయణంలో రామచంద్రమూర్తి. దాంతో మనం సెలవు తీసుకుందాం. సంయోగ విప్రయోగాంతా. దయచేసి ఏ మనిషితోనూ, తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు ఎవరితోనూ ఎక్కువ బంధం పెట్టుకోకండి. ఇది మీకు నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా జీవితం అంతా ఉపయోగపడే మాట. అంటీ ముట్టనట్టుగా ఉండాలి, అంటీ ముట్టనట్టుగా ఉండాలి. తామరాకు మీద నీటి ముట్టు. తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా, పిల్లలుగా నీ కర్తవ్యం ఏదో నువ్వు ఊరికి ఆమోదం రాసుకోక ఇక్కడ.